అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 6 నెలలకు గడుస్తుంది. 6 నెలల పైన అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకి ఇప్పటి వరకు ప్రాధాన్యత దక్కలేదని చెప్పి నాయకులు ఆందోళన చెందారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి క్యాబినెట్ విస్తరణకు సిద్ధమైంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత దక్కనుందని చెప్పి పూర్తిగా ఆశావాహులు ఢిల్లీ నుంచి వారికి ఫోన్లు వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లా నుండి ఏదైతే క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు, బోధన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఖాయమైందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాకు గతంలో పీసీసీగా పనిచేశారు దివంగత నేత డి శ్రీనివాస్. ఈసారి కూడా నిజామాబాద్ జిల్లాకు పీసీసీ దక్కనున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. నిజామాబాద్కు పూర్తిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వనుందనే సంకేతాలు వచ్చాయి. అందులో భాగంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా నుండి పీసీసీ అధ్యక్షుడిగా అయితే మాత్రం ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్కి వైపే అధిష్టానం మొగ్గు చూపుతుందని సంకేతాలు వచ్చాయి. మరోవైపు చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాకు ఎన్నడూ లేని విధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా నుండి ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు బోధన్ నుంచి గెలిచిన మాజీ మంత్రిగా చేశారు, బోధన్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి. ఆయనతో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి గెలిచారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మదన్ మోహన్ రావు, అదేవిధంగా జుక్కల్ ఎమ్మెల్యేగా తోట లక్ష్మీ కాంతారావు గెలిచిన నేపథ్యంలో ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిజామాబాద్ జిల్లానే ప్రాధాన్యత తీసుకొని నిజామాబాద్ జిల్లా నుండి అన్ని సీట్లు కూడా ఆ పార్టీకి అధికారంలోకి వస్తుండే క్రమంలో ఈసారి మాత్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 4 కాంగ్రెస్ పార్టీ గెలవడం, దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మరింత నిజామాబాద్ పైన దృష్టి పెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు గెలిచినా 9 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాఖలాలు ఉన్నాయి. 2004లో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా 9 అసెంబ్లీ నియోజకవర్గాలు 2004లో నిజామాబాద్ జిల్లా నుండి గెలిచిన దాఖలాలు ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా ఖచ్చితంగా 9 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుస్తాయనుకున్న క్రమంలో కానీ కొంత తేడాతో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతం వేసిన నేపథ్యంలో ఇప్పుడు రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే గత 5 సంవత్సరాలకు రానున్న ఎన్నికల్లో దృష్టి పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్త చర్యగా నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచే దిశగా ఖచ్చితంగా నిజామాబాద్ పైన దృష్టి పెట్టారని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేయాలంటే ఈ నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశం మీద నిజామాబాద్ జిల్లాకు త్వరలోనే క్యాబినెట్ బెర్త్ దక్కనుంది. అందులో భాగంగా బోధన్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన సుదర్శన్ రెడ్డికే మంత్రి పదవి రానుందని చెప్పి అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ అందులో భాగంగా ఎమ్మెల్సీగా కోరున్నారు. ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే రానున్న రోజుల్లో నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న నేతగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఆయనకు పీసీసీ పగ్గాలు అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి మరింత రానున్న ఎన్నికలు 5 సంవత్సరాల్లో దృష్టి పెట్టుకొని మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంకి రావాలంటే రానున్న ముందస్తు జాగ్రత్తగా దృష్టి పెట్టుకొని ఈసారి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నేతకు పీసీసీ పగ్గాలు అప్పచెప్పేందుకు అధిష్టానం సిద్ధమైంది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత దక్కనుందనే చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.